మానవుడు పాపములు చేస్తున్నాడు. కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాడు. వ్యభిచారం చేస్తున్నాడు. దొంగతనాలు చేస్తున్నాడు. చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. ప్రపంచమంతా పాపముతో నిండిపోయి ఉన్న సమయంలో దేవుడే ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకం యొక్క పాపాన్ని కడగడానికి తానే ఒక మానవ అవతారముతో సామాన్య మానవుడిగా శరీరమందు పూర్తిగా సంపూర్ణ మానవునిగాను, సంపూర్ణ దేవునిగాను ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క పరిచర్యను చేసి మానవుని యొక్క పాపముల కొరకై శిలువలో మరణించి రక్త ప్రోక్షణ చేసి తన రక్తం ద్వారా లోకానికి పాప విమోచన కల్పించి తిరిగి మూడవ నాడు లేచి అపోస్తలులకు, తన శిష్యులకు తన యొక్క సువార్తను ప్రకటించి పరిశుద్ధాత్మ ద్వారా మీరు సకల లోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని చెప్పి అపోస్తలులకు హితబోధ చేసి ఆయన ఆరోహణమయ్యాడు. అది మొదలుకొని అపోస్తలులు వివిధ దేశాలలో పోయి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు యొక్క సువార్తను బోధించడం మొదలుపెట్టారు. దాదాపుగా 2000 సంవత్సరాలుగా, క్రీస్తు చనిపోయి ఇప్పటికీ 2025 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుండి కూడా ఈ క్రైస్తవ్యం బతికి ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు చనిపోవడం ద్వారా మనిషి యొక్క పాపాన్ని క్షమించడం జరిగింది. అది ఎప్పుడు అంటే దేవుని తెలుసుకొని, ఆయన వాక్యాన్ని విని, ఆయన ఎవరు, ఏమై ఉన్నారు అని తెలుసుకొని దేవుని నమ్మినప్పుడు, నీ పాపాలను క్షమించమని వేడుకొని నీ పాపాలు క్షమింపబడినప్పుడు, బాప్తిసం ద్వారా నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీ యొక్క పాపాలు తుడిచివేయబడతాయి. పరిశుద్ధమైన జీవనాన్ని సాగించగలుగుతావు. పరిశుద్ధమైన జీవితాన్ని సాగించాలి అంటే ముందుగా దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. అంటే సువార్తను వినాలి, విని నమ్మాలి,